చేశాడు. yes sir. నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అక్కడికొచ్చి ఆహా అక్కడికొచ్చి అక్కడికి మీ అందరితో మటన్ తింటూ ఆహా కళ్ళు తాగుతూ ఆహా నిజంగా అలా అనిపిస్తుంది. కానీ అది కుదరదు కాబట్టి మీరే అనుకోండి, తినేశాను తాగేశాను మీతో అనుకోండి. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నిజామాబాద్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ జరిగింది ఇక్కడ. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ నా బిగినింగ్ కెరియర్ నుంచి మీరు ఎంత నన్ను ఎంకరేజ్ చేసి మీ ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతాకే ఏవి చూశాను, నాకే గుర్తులేదు, చాలా హిట్లు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆ బొబ్బిల్ రాజా కానీ అయ్యో అయ్యో అనే మీరు అయ్యో అయ్యో అన్నారు. పెళ్లి కాని ప్రసాద్ ఉన్నాడు అక్కడ, వెంకీ మామ ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, చంటి ఉన్నాడు. మొన్న F2 వరకు ఆడవారి మాటల నుంచి సీతమ్మ వాకిట్లో దృశ్యం కానీ నారప్ప కానీ. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ ఆల్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఈరోజు అండర్ దిల్ రాజు అండ్ శిరీష్ అండ్ అలాంగ్ విత్ అనిల్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ దిస్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం. నిజంగానే సంక్రాంతికి వచ్చే సినిమాలు మనస్ఫూర్తిగా మనకి ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి. మీ అమ్మతో రావాలి, నాన్నగారితో రావాలి, చెల్లితో రావాలి, అన్నయ్యతో రావాలి, తాతగారు ఉండాలి, అమ్మమ్మ ఉండాలి, పిన్ ఉండాలి, అత్త ఉండాలి, అందరు ఉన్నారు. అందరు రావాలి, మా సినిమా చూడాలి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, సూపర్బ్ యాక్షన్, సూపర్బ్ డైలాగ్స్. అనిల్ చాలా చక్కగా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ అలాగే ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఐ వర్క్ విత్. పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీ అభిమానం మాత్రం నిజంగా మీరు సంక్రాంతికి చూపిస్తారు. సంక్రాంతి వస్త్రమే కాదు, మనస్ఫూర్తిగా గేమ్ చేంజర్ కానీ, డాకు మహారాజా అన్ని పెద్ద హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి బాబు అక్కడ సౌండ్ లేదేంటి? మీరు సౌండ్ లేదా అక్కడ? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువ మాట రావట్లేదు, బట్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ కమ్ హియర్. ఏమైనా మిస్ అయినా చెప్పండి. థ్యాంక్ యూ దిల్. ఇందాక దిల్ చెప్పినట్టు 4 సినిమాలు చేశాను ఆయన బ్యానర్లో, అన్ని సూపర్ హిట్లు అయినాయి. సో ఐఎమ్ హోపింగ్ ఐ విల్ వర్క్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ దిల్ అండ్ శిరీష్ అండ్ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మర్చిపోయా, అసలు విషయం మర్చిపోయాను. మై ఎక్సలెంట్ వైఫ్ గురించి చెప్పలేదు, గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు. మామూలుగా లేరు, సినిమా మామూలుగా లేరు. తెగ కొట్టింది నన్ను. ఇలా ఒక పీక్ ఒకటి కొట్టు ఒకసారి కొట్టు, అమ్మ ఇలా కొట్టింది. తనేమన్నా ఇలా హగ్ చేస్తే అక్కడ కొడుతుంది. చూడు నేను ఏం చేసేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళాలకి ఆల్జైమర్స్ వచ్చిన మొగుళ్ళు ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మర్చిపోరు. దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు పెళ్ళాలకు చెప్పొద్దు, బజ్జీ అయిపోతారు, ఉతికేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సినిమా చూడండి, మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుంటాం. 4 సినిమాలు కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా బ్యానర్లో 4 సినిమాలు చేసిన హీరో మీరు ఒకరే. 4 ఇంకెవరు రికార్డు బ్రేక్ కాలే, అందరు 3 దగ్గర ఆగారు. డైరెక్టర్ ఒకటే, డైరెక్టర్కి అప్పుడే చెప్పా. హీరోగా కూడా వెంకటేష్ గారే. 4 సినిమాలు బ్యానర్లో, అందరూ 2-3 సినిమాలు చేసిన హీరోస్ అందరు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నిర్మాతని అంత ప్రేమగా అద్భుతంగా చూసుకునే హీరో మీరు. సో మీలాంటి వారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ముందుకెళ్ళటానికి, ముందు తరాలకు కూడా మీలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అవుతారు. మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా, నేను ఇందాక రామానాయుడు గారిని చూసి ఎలా అయితే నేర్చుకున్నానని చెప్తున్నానో, వెంకటేష్ గారిని చూసి నెక్స్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళు చేస్తుంది చూస్తే చాలా ఉపయోగం. సో మీలాంటి వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంక్రాంతికి వస్తున్నాం. సినిమా ఈ కథ విషయంలో అనిల్ ఎప్పటి నుంచో నాకు 3 కథలు చెప్పాడు. అనిల్ గుర్తుందో లేదో.
3 డిఫరెంట్ స్టోరీస్. ఈ కథ నాకు ఫైనల్ చెప్పినప్పుడు ఆ 3 కథల్ని తీసుకొచ్చి ఈ స్టోరీలోనే పెట్టుకున్నాడు. అంటే మామూలుగా అయితే డిఫరెంట్గా ఆలోచించుకుంటే 3 ప్రాజెక్ట్స్ అవుతాయి. లేదు ఈ సినిమాని సూపర్ హిట్ చెయ్యాలంటే అన్ని ఎఫర్ట్స్ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టాడు. ఈ సినిమా గురించి నేను ఎంత ఎక్కువ వచ్చినా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్ హిట్ ఇది. అనిల్తో నా జర్నీలో నేను ముందే చెప్పేస్తూ ఉంటాను. అనిల్కి నాకు అనిల్ ఇది హిట్ సినిమా, అనిల్ ఇది సూపర్ హిట్ సినిమా, ఇలా ఎప్పుడు నేను కొంచెం ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను. దాన్ని 90% అనిల్కు అర్థమవుద్ది, 10% అప్పుడప్పుడు ఏంటి రాజుగారు నాది కొంచెం తక్కువ చెప్తున్నానని కూడా అనుకుంటాడు. బట్ ఈ సినిమా విషయంలో కథ విన్న దగ్గర కానీ, మొన్న నేను ఫైనల్ నాకు సినిమా చూపించినప్పుడు కానీ, ఇట్స్ ఏ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ హిట్. ప్రేక్షకులకి కడుపుప్ప నవ్విస్తూ, ఇందాక మీరు ట్రైలర్లో చూశారు, ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర లైఫ్లో 90% జనాలకి తగులుతుంది ఇది. సో త్రౌట్ ఎంటర్టైన్మెంట్ నింపుతూ నవ్విస్తూ బ్లాక్ బాస్టర్ పాటలు చేయించుకున్నాడు. వచ్చిన 3 పాటలు ఇంకో పాట రావాలి. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అనిల్ కూర్చోబెట్టుకొని పాటలు రాయించుకున్నాడు. అన్నీ అంటే ఈ సినిమాకు కావాల్సిన 360 డిగ్రీస్ అన్ని పేర్చుకొని సంక్రాంతికి బ్లాస్ట్ చేస్తూ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ తీసుకురాబోతున్నాడు. సో థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు అండ్ మై హీరోయిన్స్, మై టెక్నీషియన్స్ అండ్ సమీర్ ఇక్కడ లేడు, ఫోటోగ్రాఫర్ సమీర్ అండ్ ఎడిటర్ అండ్ ఆల్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మా ఈపీస్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా నా పైన బాధ్యత లేకుండా ఈ సినిమాని కంప్లీట్ చేసి 72 రోజుల్లో మాకు ఒక బ్లాక్ బాస్టర్ ఇస్తున్న హోల్ టీమ్కి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. ఇలాంటి ఈవెంట్స్ మీరు మరెన్నో అంటే మళ్ళీ సక్సెస్ మీట్కి మీరు రావాల్సిందిగా